ఫ్యాక్ట్ నెంబర్ 1 ఫ్రెండ్స్, టైటానిక్ ఒక మంచు కొండకు ఢీకొని నీటిలోకి మునిగిపోయిందని మనకు తెలుసు. నిజానికి ఆ మంచు కొండ ఎలా ఉంటుందో తెలుసా? మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదే ఆ మంచు కొండ. ఫ్యాక్ట్ నెంబర్ 2 సైకలాజికల్ ప్రకారం ఎవరితోనైనా ప్రేమలో పడేటప్పుడు కేవలం 4 నిమిషాలు మాత్రమే టైం పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3 మీరు నిద్రపోయేటప్పుడు ఎవరినైతే ఊహించుకుంటారో వారు మీరు సంతోషంగా ఉండడానికి లేదా బాధలో ఉండడానికి కారణం అంట. ఫ్యాక్ట్ నెంబర్ 4 ఫ్రెండ్స్, మీరు ఈ ఫోటోని చూడగానే ఏమనుకున్నారు? ఎవరో సూర్యుడి ఫోటోని నవ్వుతున్నట్టుగా ఎడిట్ చేశారని అనుకున్నారు కదా. ఈ ఫోటోని చూడగానే సూర్యుడు నవ్వుతున్నట్లుగా కనిపిస్తున్నాడు కదా. అయితే ఈ స్మైల్ నిజమే. బ్లాక్ కలర్ లో కనిపిస్తున్న వీటి పేరు కరోనల్ హోల్స్ అని పిలుస్తారు. అయితే ఇలా సూర్యుడి మీద కరోనల్ హోల్స్ ఏర్పడినప్పుడు నాసా దీన్ని ఫోటో తీసింది. సూర్యుడు నవ్వుతూ భలే ఉన్నాడు కదా. ఫ్యాక్ట్ నెంబర్ 5 ఫ్రెండ్స్, మనం అందరం చిన్నప్పుడు కార్టూన్ నెట్వర్క్ చూస్తూ ఉండేవాళ్ళం. అయితే కార్టూన్లో వచ్చే చాలా వరకు కార్టూన్ షోస్ అంటే మనకు చాలా ఇష్టం. అయితే మనకు అందరికీ బాగా తెలుసు ఆ కార్టూన్ షోస్ అన్నిటిని ఎడిట్ చేస్తారని. అయితే కార్టూన్లో కనిపించే ఒక ప్లేస్ అయితే ఒకటి ఉంది. ఇది ఎక్కడ ఉందంటే న్యూజిలాండ్ లో ఉంది. న్యూజిలాండ్ కార్టూన్ క్లినిక్స్. దీన్ని దూరం నుండి ఒక వైపు నుంచి చూస్తే అది చూడడానికి అచ్చం కార్టూన్ లాగే కనిపిస్తుంది. దీన్ని చూడడానికి టూరిస్టులు చాలా మంది వెళ్తూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 6 ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయే ఈ విషయం మీకు ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు, కాబట్టి జాగ్రత్తగా వినండి. కొంతమంది కారులో వెళ్ళేటప్పుడు కారు యొక్క డాష్ బోర్డు పైపు ఇలా కార్లు పెట్టుకుని వెళ్తారు. అయితే అలా వెళ్ళకండి. ఎందుకంటే కారులో ట్రావెల్ చేసేటప్పుడు మీరు కనుక అలా కార్లు పెట్టుకున్నట్లయితే ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినప్పుడు ఎయిర్ బాగ్స్ సడన్ గా వస్తాయి. సో ఎయిర్ బ్యాగ్స్ అలా సడన్ గా రావడంతో మీ 2 కాళ్ళు అయితే విరిగిపోవచ్చు. కొన్నిసార్లు కాళ్ళు అలా పెట్టుకోవడం ద్వారా కూడా ఎయిర్ బ్యాగ్స్ రాకపోవచ్చు. సో ఎప్పుడైనా కారులో ట్రావెల్ చేసేటప్పుడు డాష్ బోర్డు మీద ఇలా కాళ్ళు అయితే ఉంచకండి. ఫ్యాక్ట్ నెంబర్ 7 ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ చెప్పే ముందు సొరచాపలు క్రూరమైనవా లేదా మనుషులు క్రూరమైనవారా అనేది నాకు కామెంట్ చేయండి. అయితే సొరచాపలు ఒక మనిషిని చంపితే సుమారు 2 మిలియన్ సొరచాపల్ని మనుషులు చంపుతున్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, సొరచాపలు క్రూరమైనవా లేదా మనుషులు క్రూరమైనవారా? ఫ్యాక్ట్ నెంబర్ 8 ఫ్రెండ్స్, మీకు తెలుసా జింకల్లో కేవలం మగ జింకలకు మాత్రమే కొమ్ములు ఉంటాయి, ఆడ జింకలకి కొమ్ములు ఉండరు. అయితే రెయిన్డియర్ అనే జింక జాతిలో మాత్రమే ఆడ మగ రెండింటికి కొమ్ములు ఉంటాయి. మిగతా జాతి జింకల్లో కొమ్ములు ఉండవు. ఫ్యాక్ట్ నెంబర్ 9 ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ మీద చూస్తున్న దీని పేరు లెచ్, అంటే జలగ అని అర్థం. ఫ్రెండ్స్, జలగలు చూడడానికి వేలు పొడగంత చిన్నవిగా ఉంటాయి. అవి మాత్రం కరుస్తే చాలా నొప్పి అండ్ బ్లడ్ పోతుంది. చూడ్డానికి వేలు పొడగంత ఉన్న ఈ జలగల్లో 10 కడుపులు ఉంటాయంట, మరియు 32 మెదడులు ఉంటాయంట, అండ్ 100 కంటే ఎక్కువ దంతాలు ఉంటాయంట. చూడ్డానికి చిన్నగా ఉంది కానీ దీని బాడీలో పార్ట్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10 ఫ్రెండ్స్, జస్ట్ ఇమాజిన్ చేయండి, ఇప్పుడు మీరు కారు లేదా బైక్ లో జాలీగా రైడ్ కు వెళ్తున్నారు. అయితే ఒక 2 కిలోమీటర్ల వరకు మొత్తం ఒకేలా రోడ్డు ఉంది. అంటే ఒక్క మలుపు కూడా లేకుండా అలాగే ఉంది. అలాగే మీరు 2 కిలోమీటర్లు వెళ్ళారు. 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత కూడా ఒకేలా ఉంది. అక్కడ నుండి మీరు ఒక 50 కిలోమీటర్ల వరకు ఒకే స్ట్రైట్ రోడ్డు గుండా అలాగే వెళ్తున్నారు. అలాగే 100 కిలోమీటర్ల దూరం కూడా వెళ్తున్నారు. అయినా కూడా ఒక్క మలుపు కూడా రావటం లేదు. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఇలాంటిది కనుక మీరు ఎక్స్పీరియన్స్ చెయ్యాలంటే అమెరికాకు వెళ్ళాలి. అమెరికాలో ఒక రోడ్డు ఉంది. ఈ రోడ్డును డెత్ వాలీ అని పిలుస్తారు. ఇలా ఎందుకు పిలుస్తారంటే ఇక్కడ నుండి దాదాపు 200 కిలోమీటర్ల వరకు ఒక్క మలుపు కూడా రాదు. 200 కిలోమీటర్ల దాకా అది ఒకే స్ట్రైట్ రోడ్ ఉంటుంది. అంటే ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇక్కడ నుండి దాదాపుగా 200 కిలోమీటర్ల వరకు ఒకే స్ట్రైట్ రోడ్ అంటే ఎలా ఉంటుంది? అంటే ఈ 200 కిలోమీటర్ మధ్యలో మీకు గనక డీజిల్ ఆర్ పెట్రోల్ అయిపోతే అప్పుడు మీ పరిస్థితి ఏమిటి? అండ్ అలాగే మీ టైర్ గనక పంచర్ అయిపోతే మీకు ట్రాన్స్పోర్ట్ కూడా దొరకడం చాలా కష్టం. లాంగ్ జర్నీని ఇష్టపడే వాళ్ళు ఒకసారి ఈ ప్లేస్ ని విజిట్ చేయండి. కానీ విజిట్ చేసే ముందు ఈ ప్లేస్ గురించి ఒకసారి బాగా ఆలోచించండి. ఫ్యాక్ట్ నెంబర్ 11 ఫ్రెండ్స్, పులి యొక్క బొచ్చు చారలాగా ఉంటుంది. పులి రకరకాల చారలతో ఉంటుంది. అయితే చూసే వాళ్ళకి అనిపిస్తుంది దాని యొక్క జుట్టు వల్ల దానికి చారలు అనేవి వచ్చాయి అని అయితే అనుకుంటారు. అయితే మీకు తెలుసా, అవి కేవలం వాటి యొక్క జుట్టు వల్లనే చారలు రాలేదు. దాని యొక్క చర్మం మీద కూడా చారలు ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 12 ఆస్కార్ అవార్డ్. ఈ ఆస్కార్ అవార్డ్ ని నటులకు ఇస్తూ ఉంటారు. గొప్ప యాక్టర్స్ అండ్ గొప్ప డైరెక్టర్స్ కి ఆస్కార్ అవార్డ్ ఇస్తూ ఉంటారు. అయితే ఆస్కార్ అవార్డ్ తర్వాత అత్యంత ప్రాచుర్యం పొందిన అవార్డు గ్రామీ అవార్డ్. ఫ్యాక్ట్ నెంబర్ 13 ఫ్రెండ్స్, కొన్ని జంతువులు అయితే కలర్స్ అయితే చూడలేవు. అలాంటి
కలర్స్ చూడలేని జంతువుల్లో జిరాఫీ కూడా ఒకటి. ఫ్యాక్ట్ నెంబర్ 14. ఫ్రెండ్స్, నేను ఈ ఫ్యాక్ట్ చెప్పే ముందు మీలో ఎంత మందికి పాములు అంటే భయమో నాకు కామెంట్స్ లో చెప్పండి. నాకైతే చాలా భయం. అయితే మన ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాము కింగ్ కోబ్రా. దాదాపుగా 19 అడుగుల పొడవు ఉండే కింగ్ కోబ్రా నాగుపామే ప్రపంచంలోని అత్యంత పొడుగైన మరియు విషపూరితమైన పాము. నీకు ఈ పాము అంటే భయమో కాదు నాకు కామెంట్స్ లో చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 15. జనగణమన. మీకు ఈ భారతీయ జాతీయ గీతం గుర్తుంది కదా? అయితే దీన్ని మొట్టమొదటిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో రచించాడు. అయితే దీన్ని పాడడానికి మొత్తం 52 సెకండ్లు ఉంటాయంట. అయితే జనగణమన మొదటి నుంచి దాని యొక్క చివరి వరకు పాడాలంటే మొత్తం 52 సెకండ్లు పడుతుంది. అయితే జనగణమన భారతీయ గీతాన్ని మొట్టమొదటిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ రచించాడు. అయితే దీన్ని పాడడానికి మొత్తం 52 సెకండ్లు పడుతుంది. అయితే మీలో ఎంతమందికి ఈ యొక్క గీతం గుర్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 16. ఫ్రెండ్స్, మీకు తెలుసు ఒక జిరాఫీ మెడలో 7 వెన్నుపూసల ఎముకలు ఉంటాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 17. ఫ్రెండ్స్, భారతీయ జాతీయ జంతువు ఏదంటే మనకు తక్కువ గుర్తుకు వచ్చేది బెంగాల్ టైగర్. అయితే మీరు ఎంతమందికి తెలుసు కేవలం మన భారతదేశమే కాదు బంగ్లాదేశ్ కూడా ఇదే జాతీయ జంతువు అని? అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. బంగ్లాదేశ్ కూడా జాతీయ జంతువు మన ఈ బెంగాల్ టైగరే. ఫ్యాక్ట్ నెంబర్ 18. ఫ్రెండ్స్, కొన్ని జంతువులు చనిపోయిన తర్వాత కూడా బ్రతుకుంటాయని మీరు వింటూ ఉంటారు. అండ్ అలాగే కొన్ని జంతువుల్ని కూడా చూస్తూనే ఉంటారు. అయితే మీకు తెలుసా, ఒక బొద్దింక తల దాని శరీరం నుండి వేరైన తర్వాత కూడా చాలా గంటల వరకు ప్రాణాలతో ఉండగలదు. ఒక బొద్దింక తల దాని శరీరం నుండి వేరైన తర్వాత దాని యొక్క యాంటెనస్ అంటే కొమ్ములని కదిలిస్తూ ఉంటుంది. దాని యొక్క కొమ్ముల్ని కదిలిస్తూ చాలా గంటల వరకు ప్రాణాలతో బతికి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 19. ఫ్రెండ్స్, మన ప్రపంచంలో చాలా ఒంటెలు ఉన్నాయి. అయితే అత్యధిక ఒంటెలు కలిగి ఉన్న దేశం ఏదో తెలుసా? అది ఆస్ట్రేలియా. అవును ఫ్రెండ్స్, ఆస్ట్రేలియాలోని అత్యంత ఎక్కువ ఒంటెలు ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 20. ఫ్రెండ్స్, మనం అందరం హోలీ జరుపుకుంటాం. హోలీ రోజు ఎవరు దొరికినా చాలు వాళ్ళని వెతికి మరి రంగులు పూసి టమాటో గుడ్లని కొడుతూ ఉంటాం. అయితే హోలీని చాలా మంది జరుపుకుంటారు. అలాగే స్పెయిన్లో కూడా మనం హోలీ ఎలాగైతే జరుపుకుంటామో వాళ్ళు టొమాటినా పండుగ జరుపుకుంటారు. మన ఇండియాలో మన రంగులతో ఎలాగైతే ఆడుకుంటామో స్పెయిన్లో ఉన్నవారు టమాటాలు కొట్టుకుంటూ ఆడతారు. లారీలకు లారీలు టమాటోలు తీసుకొని వచ్చి వీళ్ళు ఇలా కొట్టుకుంటూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, మీరే ఎలా కొట్టుకుంటున్నారో. నిజంగా ఎన్ని టమాటోలు కదా. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే మీరు ఇంతవరకు కనుక నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు కింద పడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ఆల్ మీద ఉంచుకోండి. ఇలా చేయడం ద్వారా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అక్కడ నుండి మీరు నా వీడియోస్ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.